చారు తయారు చేస్తున్నానండి. చారుకి కావాల్సినవి మిరియాలు, కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర, పసుపు, ఉప్పు, కొంచెం కారం, చింతపండు, టమాటా, వాము, అల్లం, వెల్లుల్లిపాయ, కరివేపాకు, మిర్చి. ఒక గిన్నె తీసుకోవాలండి. గిన్నెలో కొద్దిగా చింతపండు వేయాలి, ఒక టమాటా, ఒక గ్లాసు వాటర్, అల్లం కొద్దిగా దంచాలండి. కొంచెం ఒక్క ముక్క చేయాలండి దీన్ని. ఈ టమాటాలు ఇలా ముక్కలు కోసుకొని వేసుకోవాలి. రసానికి ఇంకో కొంచెం వాటర్ వేయాలి. కొద్దిగా ఉప్పు అండి, కొంచెం పసుపు, కొంచెం కారం. స్టవ్ వెలిగించి రసం పెట్టుకోవాలి. స్టవ్ పైన కొద్దిగా తాటి బెల్లం అండి. మరగనివ్వాలి బాగా. వెల్లుల్లిపాయలు కొంచెం ఒక్క ముక్క దంచాలి. ఈ తోలు తీయకూడదండి. చారుకి తోలు తీస్తే లోపలికి వెళ్ళిపోయి బాగోదు. ఇలాగా తోలుతో ఉంటే చారు పైన తేలుతూ ఉండాలండి. అప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది. వెల్లుల్లిపాయలు ఒక పక్కకు పెట్టుకుని తాలింపు రెడీ చేసుకోవాలండి. స్టవ్ వెలిగించి ఒక పెనం పెట్టుకోవాలి. కొద్దిగా నూనె, కొంచెం జీలకర్ర, కొన్ని మిరియాలు, కొన్ని ఆవాలు, వెల్లుల్లిపాయలు, కరివేపాకు, వాము, ఎండుమిర్చి అవుతుందండి. ఇది కొంచెం త్వరగా వేయించాలి. ఈ చారులో టమాటాలన్నీ ఒక గిన్నెలో తీసుకోవాలండి. వీటిని ఇంకా మెత్తగా చేసుకోవాలి. ఈ రసం తీసుకుని ఒక ఓల్సి గిన్నెలో అడకెట్టేయాలండి. ఎందుకంటే చింతపండు ఉట్లు అవి ఉంటాయి కదా, అవన్నీ పోవాలంటే ఇలా వచ్చేస్తుంది. ఇది ప్లేన్. ఇందులో టమాటా వేసేయాలి. రసం రెడీ అయిపోయిందండి.